వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డ్రైవర్లను కఠినంగా శిక్షించి జైలుకు పంపే విఎస్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలి ప్రభాకర్. సిబిఐకి చిక్కిన కొందమందపల్లి ఆర్ఐ. ఫేక్ న్యూస్లు ఫార్వర్డ్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు సిఐ ప్రవీణ్ కుమార్. శిథిల వ్యవస్థలో మైనార్టీ స్కూళ్లు అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ తల్లిదండ్రుల ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసారి అనసూయ సీతక్క మాట్లాడుతూ అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించామని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 4000 మంది పారిశుద్ధ కార్మికులు నియమించామని, అలాగే జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. అలాగే వీఐపీ, వివిఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, 30 ప్రత్యేక హెల్ప్ క్యాంప్ అంబులెన్స్లను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశామని, మేడారం మహాజాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని తెలిపారు. గవర్నర్ మేడంకి మ్యామ్ అది టెంట్ చేస్తాం ఇది ఎప్పుడు తమరుగుతుంది అంటే ఎప్పుడైనా ఇంట్లో మంచి వెహికల్స్ అది కింద సీసీ ఉందా లేదు ఇది సీసీ ఉందా ఒకరు తీసుకుంటా కానీ అది కూడా చదువుతూ ఉండాలి. బెల్లం కూడా ఒక టార్పోలిన్లో వాళ్ళు బయటకు పడేస్తారు. అంటే దాదాపుగా ఇంకొక 11 రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజారులు, ఆదివాసీ పూజారులు, ఆదివాసీ పెద్దలు, గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే బుధవారం మండమెలుగే పండుగ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజారులు కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ, మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అదేవిధంగా ఎండోమెంటు, అడిషనల్ కలెక్టరు, ఇతర పోలీస్ అధికారులు. నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము. ఈసారి
చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా 13-14 రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది. ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే గట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి ఇటు ఏటునాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ ఈ మొత్తం జాతర ప్రెమిసెస్లో దాదాపుగా 500 పైన సీసీ కెమెరాలను పెట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా సంతోషంగా కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరున కోరుకుంటా ఉన్నాం. అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. రామగుండం మండలంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనం శిథిల వ్యవస్థకు చేరినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ బిచ్చలుగా ఊడిపడి విద్యార్థులకు ఏమైనా ప్రమాదాలు జరిగితే దీనికి ఎవరు బాధ్యత అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ మైనారిటీ గురుకుల పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మంచిగా వచ్చిందా వీడు ఇక్కడ మేము మండే వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్ పెడతాం సార్. వచ్చి మీకు వివరిస్తాం. మండే ఈ ప్రస్తావన కూడా మాట్లాడతాం. ఇప్పుడు స్టార్టింగ్ కర్నూలు జిల్లా అదోని మండలంలోని పెద్ద తుమ్మలం నుండి అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వాల్మీకుల మహాపాదయాత్ర కొనసాగించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్సీగా గుర్తించాలని కోరడం జరిగింది. అన్ని చోట్ల బీసీలను ఎస్సీలుగా మార్చాలని, మన ఏపీలో మాత్రం బీసీలను ఎస్సీలుగా మార్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Hey,
ఎన్నికల్లో వాల్మీకులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఐకమత్యంతో? ఈరోజు వాల్మీకులందరూ కూడా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏకతాటి మీదకి వస్తారు. వాల్మీకి జాతికి నిజంగా ఎవరైతే సాయం చేయగలుగుతారో, ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారో వాళ్ళనే బలపరిచే అవకాశాన్ని గురించి ఈరోజు మా వాల్మీకి పెద్దలందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కొందమల్లేపల్లి ఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే కొండమన్నపల్లి మండలం కేశాతండకు చెందిన బాణవత్ సర్వే నెంబర్ మార్పు కోసం ఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డిని కలవగా లంచం డిమాండ్ చేయగా లచ్చు ఫిర్యాదుతో సిబిఐ రెక్కి నిర్వహించారు. ఆర్ఐ తన సొంత కారులో లచ్చు నుండి నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కొండమల్లేపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. భూ రికార్డులలో సర్వే నెంబర్ మార్చడం తన పరిధి కానప్పటికీ ఆర్ఐ డబ్బుకు ఆశపడి చేసినట్లు తెలుస్తుంది. కాగా ఆర్ఐ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. పని చేసిన ప్రతి చోట అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నాయి. ఇచ్చాడు అన్ని నేను చూసుకుంటానని చెప్తే ఆయన అమాయకుడు అప్రోచ్ అవ్వడం జరిగింది. దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ అంటే గవర్నమెంట్ అధికారులు కాదు, ప్రభుత్వ జీతాలు ఎవరైనా గవర్నమెంట్ అమౌంట్ తీసుకున్న ఏ వ్యక్తి అయినా, ఈవెన్ డిఈఓలు కానీ డిఈఓలు ఉంటారు కదా, రకరకంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ డబ్బు తీసుకునే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లంచం అడిగితే దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. మా నెంబరు 9154388918, అలాగే 9154388920 అండ్ 921, లేకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4:30 సమయంలో కొండమల్లెపల్లి మండల ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డి గారిని 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది మన దిండి ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆయన్ని కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొండమల్లెపల్లి గ్రామానికి సంబంధించిన లచ్చు అనే ఫిర్యాదుదారుడు కేశ్ తాండా కొండమల్లెపల్లి మండల వాస్తవ్యుడు, అతని పెదనాన్న ఒక భూమిని ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కన్సర్న్ మండల ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డిని అప్రోచ్ అయితే ఆయన 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ మమ్మల్ని ఆశ్రయిస్తే ఇమీడియట్లీ మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు ఆయన్ని పి శ్రీనివాసరెడ్డి ఆర్ఐ గారిని రెడ్ హ్యాండ్ 30,000 తీసుకుంటున్నాక ట్రాప్ చేయడం జరిగింది. జనరల్గా ఇప్పుడు వాళ్ళ తర్వాత ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు తన కైజన్ బ్రదర్ వాళ్ళకి మగ పిల్లలకి అండర్టేకింగ్ అఫిడవిట్ ఇచ్చారు. లేదనేది ఇది ఆర్ఐ గారు చేస్తారని హామీ ఇచ్చారు. అమాయక కంప్లైంట్ ముందుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. రూల్ పొజిషన్ పెట్టి ఫాలో చేస్తారు, మనం ఏం చెప్పలేదు దాన్ని. డోన్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖు ప్రభుత్వ యాత్ర 2 సినిమాలు అందరూ తప్పకుండా చూడాలని అంగన్వాడీ వర్కర్లు మరియు ఐఏఎస్ ఐపీఎస్లకు ఒక పూట సెలవు ప్రకటించినట్లుగా గో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న వార్త తప్పుడు అని, ఆ వార్తని ఫార్వర్డ్ చేయడం అనేది ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారని, అలా ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 483 అనేదాన్ని రిలీజ్ చేసి యాత్ర సినిమా ఏదైతే యాత్ర 2 ఉందో ఆ యాత్ర 2 సినిమా అందరూ కూడా వీక్షించాలని, ఆశా వర్కర్లు వాలంటీర్లు వాళ్ళంతా వీక్షించాలని, వాలంటీర్లు వెళ్ళి 10 మందిని ఆ సినిమా చూపించాలి. వాలంటీర్ వెళ్ళినప్పుడు ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా ప్రతి ఒక్కొక్క వాలంటీర్కి 10 టికెట్లు ఇవ్వాలని, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ యొక్క కుటుంబంతో పాటు ఈ సినిమాకి పోతే అట్లాంటి సినిమా పోతే వారికి హాఫ్ డే లీవ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఒక ఫేక్ జీవో ఒకటి సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్ గ్రూప్లో. ఆ జీవో ఫేక్ అని ఎలా అంటున్నామంటే దాంట్లో ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా మనకి జవహర్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన పేరు కాకుండా ప్రస్తుతం నీలం సాహ్ని మేడం ఉన్నట్టుగా ఆ జీవో కాపీని రిలీజ్ చేయడం జరిగింది.
కాబట్టి ఈ జీవో ఫేక్ న్యూస్ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా జీవో నెంబర్ 483 అనే దాన్ని ఒరిజినల్గా చూస్తే కూడా అది వేరే కంటెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తెలియకుండా చాలామంది దీంట్లో ఉన్న మ్యాటర్ చదవకుండా ఎవరు ప్రచురించాలనే విషయం కూడా చూసుకోకుండా చాలామంది ఈ విధమైనటువంటి ఫేక్ న్యూస్ని వాట్సాప్ గ్రూపుల్లో వివిధ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా ఇది తప్పే అవుతుంది. కాబట్టి ఇలా చేసిన దాని విషయంలో చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని, ఇలాంటి ఏవైతే ఫేక్ న్యూస్ ఉన్నాయో వాటిని ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ అదేవిధంగా పౌరులందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి డోన్ పోలీస్ వారి తరఫు నుంచి మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యూఎంసీ 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని, బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీలో ఒక సైనికుల్లా పనిచేస్తానని తెలిపారు. ఆశా వర్కర్స్ చెలో విజయవాడలో జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గంటపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు కె సుధాకరప్ప, జి యేసు హాజరై మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికల పరిష్కారం కొరకు ఆశా వర్కర్స్ యూనియన్ గా విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారని, విజయవాడకు రాకుండా ఆశా వర్కర్లను ముందు రోజే ఎక్కడికక్కడ ఇంటి దగ్గర స్టేషన్స్ దగ్గర అరెస్ట్ చేసి నిర్బంధనాన్ని ప్రయోగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేయడమా, ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేయడమా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా. పోరాటం కనీస వేతనాలు ఇచ్చేంత వరకు, పోరాటం కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత. చాలా కర్కశంగా చూపించాలని ఇట్లా అనేక కోరికలతోటి ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. కానీ జగన్ ప్రభుత్వము ఈరోజు ఆశా వర్కర్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా, లేదంటే మాత్రం రాబోయే కాలంలో సమ్మెలోకి దిగడానికి కూడా ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతటితో ఆగదు, ఈ పోరాటం ఇప్పుడు మొదలైంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కె సుధాకరప్ప, సిఐటియు నగర కార్యదర్శి. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దగా డిఎస్సి విడుదల చేశారని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు వైపాక ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తూతూ మంత్రంగా డిఎస్సి విడుదల చేసి 20 రోజుల్లో పరీక్ష నిర్వహించడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 17 రద్దు చేయాలని కోరారు. సిగ్గు 4.5 సంవత్సరాలు మానుకొని 40 రోజులు పరీక్ష కేటాయించడం అంటే, సిగ్గు 4.5 సంవత్సరాలు ఊరికే ఉండి 40 రోజులు పరీక్ష కేటాయించడం అంటే, సిగ్గు 20 రోజులు మాత్రమే టెట్ పరీక్షకు సమయం ఇవ్వడం అంటే, సిగ్గు 40 రోజులు డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే, పోస్ట్ ఖాళీ ఉంటే 6,000 నోటిఫికేషన్ ఇవ్వడం అంటే, సిగ్గు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,000 పోస్టులు భర్తీ చేయడం అంటే, వెంటనే వద్దులాలి సమైక్య, వద్దులాలి డిఎస్సీ అభ్యర్థుల ఐక్యత, వద్దులాలి డిఎస్సీ అభ్యర్థుల ఐక్యత. ఇవ్వాలి డిఎస్సీ పరీక్షకు 3 నెలల గడువును, ఇవ్వాలి డిఎస్సీ పరీక్షకు 3 నెలల గడువును. సిగ్గు 20 రోజులకే టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం 55,607 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తా ఉంది. కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పరీక్షా తేదీకి సంబంధించి 45 రోజులు కనీస సమయం ఉండాలి. కేవలం 20 రోజులు 30 రోజుల సమయాన్ని ఇచ్చి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాము, పరీక్షలు రాయండి అని రానున్నటువంటి 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నిరుద్యోగుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము తప్పుపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడో రద్దయినటువంటి అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి నిరుద్యోగులను మోసం చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 23,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళకి చదువుకోవడానికి సరైనటువంటి సమయం ఇచ్చి వాళ్ళకి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ కింద స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది నిరుద్యోగులు ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపు 10వ తారీఖున విజయవాడ నుంచి చెలో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ డిఎస్సి కూడా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కర్నూలు రేంజ్ డీఐజీగా నూతన బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ విజయరావు గారిని ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల డిఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా కలిసి పూలమాలలతో సత్కరించిన ఎంఆర్పీఎస్ఎస్ ముఖ్య నాయకులు. కర్నూలు జిల్లా నందు మరి డిఐజీ ఆఫీసులో డిఐజీగా నూతన బాధ్యతలు చేపట్టిన విజయరావు గారిని కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిఐజీ విజయరావు గారిని కలవడమైనది. మరి కర్నూలు జిల్లాలో అత్యధికంగా కుల వివక్షత అంటరానితనంతో మరి గ్రామాల్లో వివక్షత పెట్టిపోయి నాట్యమాడుతూ ఉంది. గ్రామాల్లో పెత్తందారి కులానికి చెందినటువంటి వారు 2 పార్టీలుగా ఉంటూ మరి గ్రామ సమస్యలు ఏర్పడిన వెంటనే వారందరూ ఏకతాటిపైకి వస్తూ గ్రామాల్లో ఏదైనా దేవర్లు కానీ ఉత్సవాలు కానీ విగ్రహ ప్రతిష్టలు కానీ ఊరేగింపులు కానీ జరిగితే మరి అలాంటి ఉత్సవాల్లో మాదిగలను దళితులను కలుపుకోకుండా అన్ని కులాలు బీసీ కులాలంతా ఏకమై పెత్తందారి వ్యవస్థను కొనసాగిస్తూ మాదిగలను దూరం చేయడం, సామాజికంగా దూరం చేయడం, బాయ్కట్ చేయడం కర్నూలు జిల్లాలో అత్యధికంగా జరుగుతూ ఉంది. గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అండ్ రెవెన్యూ యంత్రాంగం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మరి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో రోజు ఒక గ్రామంలో రెవెన్యూ అండ్ పోలీస్ పంచాయతీరాజ్ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత అంటరానితనాన్ని నిర్మూలన కోసం దళితులకు చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం అనేది పెట్టేగిపోయి నాట్యమాడుతూ ఉంది. కోట్లున్న దళితుడైనా గ్రామాల్లో ఊరికి చివరన ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మరి గ్రామాల్లో అన్ని కులాలు ఏకమై దళితులను దూరం చేస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం లేక నిత్యం దాడులకు, దౌర్జన్యాలకు, అవమానాలకు, అణిచివేతలకు, అన్యాయాలకు, భూదోపిడలకు, హత్యలకు, అత్యాచారాలకు గురయ్యి
బాధింపబడుతున్న మా దళితులకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అండగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు కానీ, ఊరేగింపులు జరుగుతున్నప్పుడు కానీ, గ్రామాల్లో సంబరాలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రామ కమిటీల్లో మాదిగలను కూడా భాగస్వామ్యులు చేసి సామాజిక న్యాయానికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి మాదిగలను చైతన్యవంతులను చేసి సామాజిక న్యాయం కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మరి హక్కుల కోసం పోరాటాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు టీఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.